పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తన దేవునికి ఆలోచన. మంచి సమరయుని చరిత్రను మనం చదువుతున్నప్పుడు త్రోవ ప్రక్కన పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి పూటకోళ్ళవాని ఇంటికి నడిపించాడు. యేసు ప్రభు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చారు. పడిపోయిన మనం లేవనెత్తాలని, ఉద్ధరించాలని దేవునికి ఆలోచన. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనకు సంపూర్ణంగా నేను సమర్పించుకోవడమే. ప్రభువా, నీవు నన్ను లేవనెత్తువాడు గనుక నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నానని సంపూర్ణంగా ఆయనకు అప్పగించగలిగితే మరెన్నడూ పడిపోకుండా దేవుడు నిన్ను కట్టేవాడు. ఇంకెప్పుడు పెళ్ళగించకుండా దేవుడు నిన్ను నాటుతానని వాగ్దానం చేశాడు. సంఘం అనే ఆ వనములో దేవుడిని నాటి నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుని తన రాజ్యాన్ని విస్తరింపజేస్తారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా జీవితాల్లో నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి నాయన. మేము పడిపోకుండా కడతావని, పెళ్ళగింపకుండా నాటుతావని నీ వాక్యంలో మేము చూశాం. మా పట్ల నీకున్న శ్రద్ధను బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ ప్రభువా నీవే ముట్టండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ శక్తితో, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపి నీ ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. నీ మంచితనాన్ని వారి జీవితాలప్పుడు కనుపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.